ఎవరో మంత్రి ఎవరో అసలు ప్రభుత్వం ఉందో లేదో ఏమీ అర్థం కాని సిచ్యువేషన్. విద్యాశాఖ మంత్రి ఎవరో స్వయాన విద్యాశాఖ అధికారులకే తెలియని దుస్థితి. రేవంత్ రెడ్డి ఫోటో కింద విద్యాశాఖ అధికారి అని, ఉత్తమ్ కుమార్ ఫోటో కింద జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అని రాయించారు సూర్యాపేట జిల్లా అధికారులు. అదే ఫ్లెక్సీని పట్టుకొచ్చి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పెట్టారు. మీడియా ఐడెంటిఫై చేసే వరకు సోయి రాలేదు అధికారులకు. ఆఖరికి కలెక్టర్ కూడా కనిపెట్టలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారులే ఇంత టాలెంట్గా ఉంటే ఇక మిగతా డిపార్ట్మెంట్ల సంగతేందో. అయినా పైనున్న ముఖ్యమంత్రి చక్కగా పనిచేస్తేనే కదా కిందున్న ఉద్యోగులు కరెక్ట్గా వర్క్ చేసేది. లేదంటే ఇలాంటి తప్పులే జరుగుతాయి. యథా సీఎం తదా యంత్రాంగం. తెలంగాణ ఫార్మేషన్ డే ప్రసంగాన్ని మధ్యలోనే అర్ధాంతరంగా వదిలేసిపోయిన చేతగాని నిర్లక్ష్య ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి. జూన్ 2న ఉత్సవాలకు ఒక రివ్యూ లేదు, ఒక ప్లానింగ్ లేదు. తూతూ మంత్రంగా మమ అనిపించారు. ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే కదా ఆ నొప్పి, ఆవేదన, సెంటిమెంట్ తెలిసేది. వీళ్ళొచ్చి తెలంగాణను ఉద్ధరిస్తారట. సిగ్గు లేకపోతే సరే. రైట్, ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణలో చిక్కుచిక్కు లోపించింది. తెలంగాణ పైన ప్రేమనేటువంటి, తెలంగాణ పైన కనీసమైనటువంటి ధ్యాసమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని ఇలాంటి తప్పులు దొరుకుతూ ఉంటాయంటూ కూడా తర్వాత కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దానికి సజీవ సాక్ష్యం ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో, అది కూడా విద్యాశాఖ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో తప్పులు దొరకడం, అక్కడ ఎలాంటి అవగాహన లేకుండా ఫోటోలు, వాటి కింద ఉన్నటువంటి పేర్లు తప్పుగా గుర్తించడంతో సర్వత్రా కూడా విమర్శల పాలవుతోంది అధికారులు, ప్రభుత్వం అంతా కూడా. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డినేమో జిల్లా విద్యాశాఖ అధికారిగా అక్కడ ముద్రించి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డినేమో సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా అక్కడ ఫ్లెక్సీల్లో పేర్లు ముద్రించి అక్కడ ఏర్పాటు చేయడంతో అందరూ కూడా అవాక్కయ్యారు. అందరూ కూడా ఒక్కసారిగా కంగు దిగినటువంటి పరిస్థితి. ఏ విధంగా జరుగుతుంది పరిపాలన, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు ఒక పండగ అయినటువంటి రాష్ట్రోత్తర దినోత్సవంలో ఇలాంటి నిర్లక్ష్యపూరిత వైఖరి దేనికి సంకేతం అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సమాజం అంతా కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. తెలంగాణ సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన తెలంగాణ రాష్ట్ర పండుగను జరుపుకోకుండా కేవలం 9 నిమిషాలనే తమ ప్రసంగాన్ని ముగించి ఎంతో అవమానకరంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదన్నట్టుగా, తెలంగాణ పదం ఇష్టం లేదన్నట్టుగా, తెలంగాణ పైన ఎలాంటి ప్రేమ లేకుండా రేవంత్ రెడ్డి వ్యవహరించారు. అదే రకంగా కింది స్థాయి ఉద్యోగులు, కింది స్థాయి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే రకంగా తూతూ మంత్రంగా జూన్ 2 రాష్ట్రోత్తరణ వేడుకల్ని తూతూ మంత్రంగా నిర్వహించారు, తప్పుల తడకగా నిర్వహించారంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దానికి సజీవ సాక్ష్యమే సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఈ ఫ్లెక్సీలలో పేర్లు తప్పుగా పడడం, ఫోటోలు తప్పుగా పడడం అనేది కూడా చర్చించుకుంటున్నారు. ఇంత అవగాహన రాయితున్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా చూడలేదు. తెలంగాణ పైన ఎలాంటి ఇష్టం లేదు, తెలంగాణ పైన ఎలాంటి ప్రేమ లేదు. కేవలం ప్రజల ఓట్లను దోచుకొని, ప్రజల యొక్క ఓట్లను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత తూతు మంత్రంగా టైంపాస్ చేస్తూ కేవలం కాలక్షేపంగా మాత్రమే పరిపాలన చేస్తున్నారంటూ కూడా పెదవిరుస్తా ఉన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా ఉంటే కింది స్థాయి ఉద్యోగులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారని కూడా చెప్పుకుంటున్నారు. సీఎం ఏ విధంగా నిర్లక్ష్యంగా ఉన్నాడో అధికారులు కూడా అదే రకంగా నిర్లక్ష్యంగా ఉన్నారు. సీఎం కరెక్ట్ గా ఉంటే కింది స్థాయి ఉద్యోగులంతా కూడా కరెక్ట్ గా ఉంటారు. మామూలుగా అయితే కేసీఆర్ గారు పరిపాలన చేసినటువంటి క్రమంలో రాష్ట్ర వేడుకల నిర్వహణకు వారం రోజుల ముందుగానే రివ్యూ నిర్వహించి అన్ని శాఖలను పకడ్బందీగా సమావేశం చేసేవాళ్ళు, రాష్ట్ర పండుగను ఒక ఘనంగా నిర్వహించేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి సమావేశంగా, ఎలాంటి రివ్యూగా నిర్వహించలేదు. కేవలం తూతు మంత్రంగా ఈ రోజు నిర్వహణ జరిపారు, వేడుకలను జరిపారు. అందులో తప్పులు దొరికేలాగా చేశారు. ప్రతి ఒక్కరు ముందు అవమానపడేలాగా, తెలంగాణ పేరు గంగలో కలిసేలాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా లేటుగా తెలుసుకున్నటువంటి ఈ తప్పులన్నిటి కూడా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్వి నందరాలు వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించి విద్యాశాఖ అధికారులపైన చర్యలు తీసుకున్నట్టు ఒక ప్రకటన కూడా జారీ చేశారు. కానీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, రిహార్సల్ నిర్వహించకపోవడం, అన్ని శాఖలను సమన్వయపరచకపోవడం అనేది కలెక్టర్ పైన కూడా తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవాలి, తెలంగాణ పైన ప్రేమతో పరిపాలించాలి, తెలంగాణను ప్రేమించాలి, తెలంగాణ పట్ల ఒక చిత్తుతో వ్యవహరించాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్న ప్రతిష సీఎం రేవంత్ రెడ్డి కూడా తన వ్యవహార శైలి మార్చుకోవాలి. తెలంగాణ అనే పదం పలికినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం అనర్హుడు అంటూ కూడా వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ కూడా తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రతిష.
రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.